పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సెల్ఫీ సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది. అచ్చంపేట సిఐ కానిస్టేబుల్ వేధింపులు తాళలేక క్రోసూరు నిండుచెర్ల గ్రామానికి చెందిన కడిమెల్ల నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తండ్రి చావుకు పోలీసులే కారణమని నాగరాజు వాపోయారు. ప్రేమ వ్యవహారంలో తలదూర్చి అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారన్నారు. సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ఆవరణలో పోలీసులతో నాగరాజు బంధువులు వాగ్వాదానికి దిగారు. సిఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ సురేష్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాది నవ్య అని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం సార్. సంవత్సరం క్రితం ఆగస్టు 5వ తారీఖు మేము పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి రక్షణ కావాలని నరసరావుపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడ నుంచి అచ్చంపేట పత్తి మీదే అచ్చంపేట పిలిపించి అచ్చంపేటలో ఉన్న సిఐ ఉండి మీ ఇద్దరు మేజర్లో ఎందుకు పెళ్లి చేసుకుంటే ఆ ఇద్దరిని విడగొట్టి ఇప్పుడు ఆ మైండ్ మొత్తం మార్చి మా వాళ్ళందరి మీద వీళ్ళ ద్వారానే పోయాను, వీళ్ళ ద్వారానే ఆ పిల్ల ద్వారా చెప్పించి దాడులు చేస్తున్నారు సార్. మా బాబాయ్ కడిమెల్ల నాగరాజు ఇంటి మీద 4 సార్లు అట్లా కర్రలు కత్తులతో తీసుకొని దాడి చేశారు. నిన్న కాపు మొన్న సిఏ గారికి మేము 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. 4 సార్లు కంప్లైంట్ ఇస్తే మా మీదే మళ్ళీ రివర్స్ కేసులు పెడతాం, మీరు వెనక్కి తీసుకోకపోతే అది ఇదని మా మీద బెదిరింపులు సిఏ శ్రీనివాసరావు గారైనా సురేష్ అయినా ఇవన్నీ చేపించి అక్రమాలకు వాళ్ళతో కొమ్మక్కై రాజకీయంగా పరంగా డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని మమ్మల్ని పరిశీలన చేస్తారు. మా బాబాయ్ చిన్నప్పటి నుంచి 1 రూపాయి ఆదుకున్నాడు. దీంట్లో ఎటువంటి సంబంధం లేని అతను ఇప్పుడు చనిపోయాడు సార్.